ఓం కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నర. ఈ హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ సైన్స్ పైన అవగాహన కల్పించబడుతుంది. ఈ వీడియో చివరి వరకు చూసి మరిన్ని వీడియోల కొరకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఒక ముచ్చట చెప్పాలా అన్నానికి ఒక ముచ్చట చెప్పాలా? ట్రాఫిక్ సైన్స్ గురించి తెలుసుకుంటాం అన్న, చెప్పవా? ఓకే, తెలుసుకుందాం. హాయ్ పిల్లలు, చెప్పండి, మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ట్రాఫిక్ గుర్తులు ఎందుకు రోడ్డు మీద ఉంటాయి? ఎస్, వెరీ గుడ్ క్వశ్చన్. ట్రాఫిక్ గుర్తులు ఎందుకు రోడ్డు మీద ఉంటాయి చెప్తా. ట్రాఫిక్ సైన్స్ రోడ్డు మీద ఉపయోగించడానికి కారణం, అమ్మ మనకు కింద పడకుండా కాపాడుతుంది మరియు కొత్త విషయాలు తెలుపుతుంది. అలాగే మనం బయటకు వెహికల్పై వెళ్ళినప్పుడు రోడ్డు మీద జాగ్రత్తగా వెళ్ళడానికి, కొత్త ప్రదేశాలు తెలుసుకోవడానికి ఈ సైన్స్ ఉపయోగపడతాయి. అన్న, సెకండ్ క్వశ్చన్ అన్న, ట్రాఫిక్ గుర్తులు ఖచ్చితంగా నేర్చుకోవాలన్నా? ఓకే, వెరీ గుడ్. ట్రాఫిక్ గుర్తులు ఖచ్చితంగా నేర్చుకోవాలా క్వశ్చన్? ఎస్, ఖచ్చితంగా నేర్చుకోవాలి. సమాజం మనల్ని చదువుల ప్రపంచంలోకి తీసుకెళ్ళింది. ప్రతిదీ నేర్చుకుంటే కానీ ముందుకు వెళ్ళలేము. అందులో ఈ రోడ్డు వ్యవస్థ ముఖ్యమైనది. రోడ్డుపైకి వచ్చేవారు అందరూ పద్మవ్యూహంలోకి అడుగుపెట్టినట్లే. మళ్ళీ ఇంటికి క్షేమంగా రావాలి అంటే ట్రాఫిక్ సైన్స్ గురించి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ట్రాఫిక్ గుర్తులు చాలా ఉన్నాయి, ఎలా గుర్తుపట్టాలి? ఎస్, ట్రాఫిక్ గుర్తులు చాలా ఉంటాయి, చాలా రకాలు ఉంటాయి. మరి చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, ఎలా గుర్తుపట్టాలి? గుడ్ క్వశ్చన్. ట్రాఫిక్ సైన్స్ రోడ్డు భాష అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే మనం వెహికల్తో రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఈ గుర్తులు సైలెంట్గా మనతో మాట్లాడుతాయి. స్పీడ్ బ్రేకర్ ఉంది, జాగ్రత్త అని కాషనరీ సైన్స్ చెప్తాయి. లెఫ్ట్ వెళ్ళు, రైట్ వెళ్ళు అని మ్యాండేటరీ సైన్స్ చెప్తాయి. తిన్నావా, హోటల్ ఇక్కడుంది, అక్కడుంది, పెట్రోల్ బంక్ ఇక్కడుంది, అక్కడుంది అని ఇన్ఫర్మేటరీ సైన్స్ చెప్తాయి. మరి ఇలా 3 రకాల సైన్స్, మ్యాండేటరీ, కాషనరీ, ఇన్ఫర్మేటరీ సైన్స్ ఎలా సులభంగా గుర్తుంచుకోవాలి అనేది నేను మీకు చెప్తా విను. చూడండి, 3 రకాల సైన్స్, మ్యాండేటరీ, కాషనరీ, ఇన్ఫర్మేటరీ. ఈ సైన్స్ గురించి మనం తెలుసుకుందాం. మ్యాండేటరీ సైన్స్ అనేది రెడ్ బార్డర్తో రౌండ్ ఆకారంలో ఉంటాయి. ఇది రోడ్డు మీద వెహికల్స్ ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్ళకూడదు అని తెలియజేస్తాయి. వీటి గురించి తర్వాత వీడియో చూద్దాం. కాషనరీ సైన్స్ అనేవి రెడ్ బార్డర్తో ట్రయాంగిల్ ఆకారంలో డైమండ్ లాగా ఉంటాయి. రోడ్డు మీద వెహికల్స్ వెళ్ళేటప్పుడు రోడ్డు యొక్క పరిస్థితులు మనకి తెలియదు. ప్రమాదం నుండి హెచ్చరించడానికి ఈ కాషనరీ సైన్స్ యూజ్ చేస్తారు. ఇన్ఫర్మేటరీ సైన్స్ అనేవి బ్లూ కలర్లో రెక్టాంగిల్ ఆకారంలో ఉంటాయి. మనం రోడ్డుపై వెళ్ళే క్రమంలో డ్రైవర్, ప్యాసింజర్, వెహికల్ యొక్క అవసరాల గురించి తెలియజేస్తాయి. ఇప్పుడు మనం 3 రకాల సైన్స్ ఎక్కడ ఎలా ఉపయోగించాలి తెలుసుకుందాం. గెట్ రెడీ టు రైడ్. చూడండి, ఇక్కడ మ్యాండేటరీ సైన్ 20 స్పీడు, ఇక్కడ డు నాట్ బ్లాక్ లెఫ్ట్ సైడ్ అని ఉంది. సో ఇది మ్యాండేటరీ సైను. సో ఇక్కడ ముందుకెళ్తే మనకి ఇన్ఫర్మేటరీ సైన్ ఉందండి. సో కలర్ బ్లూ కలర్లో ఉంది ఇన్ఫర్మేటరీ సైన్. లెఫ్ట్ వెళ్తే మనం బీఆర్కి భవన్ వెళ్తాము. అలాగే తెలంగాణ
శాసనసభ వైపు వెళ్తాము. సో ఇక్కడ నుంచి ఇక్కడ పెడెస్ట్రియన్ క్రాసింగ్ ఉందండి. పెడెస్ట్రియన్ క్రాసింగ్ సైను. ఇక్కడ స్కూల్ జోన్ ఉందండి. ఇక్కడ స్కూల్ ఉంది, స్కూల్ జోన్ ఉంది, కాషనరీ సైను. ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్తే సచివాలయం అండి, తెలంగాణ సచివాలయము. ఇక్కడ కార్యనిర్వహణ శాఖ అని కూడా అంటారు. సో చాలా బాగుంటుంది. మ్యాండేటరీ సైను నో పార్కింగు, మ్యాండేటరీ సైను 30 స్పీడు. సో ఇక్కడ వచ్చేసి గో స్లో మ్యాండేటరీ సైను. సో ఇన్ఫర్మేషన్ సైను యూటర్ను. సో ఇక్కడ ముందుకు వస్తే మనకు స్పీడ్ బ్రేకర్ ఉంది. ఇది వచ్చేసి కాషనరీ సైను. ఇక్కడ నో పార్కింగు, ఇది మ్యాండేటరీ సైను. సో అంటే ఇక్కడ ఏం పార్క్ చేయకూడదు అన్నమాట వెహికల్స్. సో ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ కర్వ్ అన్నమాట కాషనరీ సైన్. సో అంటే కాషనరీ అంటే జాగ్రత్త గురించి తెలియజేస్తుంది అన్నమాట. సో ఇక్కడ సైకిల్ లైన్, ఇగో చూసారా పిల్లలు, సైకిల్ ట్రాక్ ఉంది అక్కడ. సో ఇక్కడ నో పార్కింగ్ అన్నమాట. ఇది లేక్ ఫ్రంట్ పార్కు, చాలా బాగుంటుందండి ఈ పార్కు. ఇక్కడ ఎవరు పార్క్ చేయకూడదు అన్నట్టు పెట్టారు. గో స్లో, సో స్లోగా వెళ్ళాలి. ఇక్కడ చాలా రష్ ఉంటుంది. ఇక్కడ స్పీడ్ బ్రేకర్ అండి, కాషనరీ సైన్. ఇక్కడ మ్యాండేటరీ సైన్ నో పార్కింగ్ అండి. ఇక్కడ బస్ స్టాప్ అండి, ఇన్ఫర్మేటరీ సైన్. సో బస్ స్టాప్లో బస్ సాగుతుంది. ఇక్కడ జల విహార్ అండి, చాలా బాగుంటుంది. ఇక్కడ ఈటింగ్ ప్లేస్ కూడా ఉంది. సో అలాగే పెడెస్ట్రియన్స్ క్రాసింగ్ కూడా ఉంది. సో ఇక్కడ చాలా బాగుంటుంది. పిల్లలు చూసారా బుద్ధ స్టాచ్యూ, ఇది హుస్సేన్ సాగర్ మధ్యలో ఉంటుంది. చూడండి పిల్లలు, మనం ఇప్పుడు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర స్టార్ట్ అయ్యాము. ఇక్కడ రౌండ్ అబౌట్ సింబల్ అన్నమాట, కాషనరీ సైన్. సో ఏ రౌండ్ అబౌట్ అంటే ఇప్పుడు మనము ఇక్కడ డివైడర్ రౌండ్గా ఉంటుంది. ఎక్కువ రోడ్లు కలిసిన చోట ఇక్కడ డివైడర్ రౌండ్గా క్రియేట్ చేస్తారు. ఇక్కడ రైట్ సైడ్కి వెళ్తే మనము ఐమాక్స్ థియేటరు, కార్ వెళ్ళే సైడ్ వెళ్తే మన ఖైరతాబాద్ జంక్షను. సో ఇలాగే ముందుకెళ్తే ఈ రోడ్డు మనం ఇప్పుడు నక్లెస్ రోడ్డు సైడ్ వెళ్తున్నాము. ఇక్కడ పెడెస్ట్రియన్ క్రాసింగ్ అనేది ఉంది. సో పాదచారులు జాగ్రత్తగా నడవాలి ఇక్కడ. సో ఇలాగే ముందుకెళ్తే ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ కర్వ్ అనేది ఉంది. సో ఇక చూసారా చాలా డేంజర్గా ఉంది కర్వ్. ఇక్కడ చాలా రష్ ఉంటుందండి ఈవినింగ్ సైడు. సో 40 స్పీడ్ మాత్రమే వెళ్ళాలి. ఇక్కడ స్పీడ్ లిమిట్ మ్యాండేటరీస్ అనేది. సో ఈవినింగ్ నైట్ అయితే చాలా అందంగా ఉంటుందండి, కలర్ఫుల్గా ఉంటుంది, చాలా రష్ ఉంటుంది. సో ఇలాగే ముందుకెళ్తే మనకు రైట్ హ్యాండ్ కర్వ్ కాషనరీ సైన్ ఉందండి. సో ఇక్కడ కర్వ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. సో కాబట్టి మనకు 30 స్పీడ్ లిమిట్ ఉంటుంది, మ్యాండేటరీ సైన్ ఇది. సో ఇలాగే ముందుకెళ్తే మనకు గో స్లో అంట. సో స్లోగా వెళ్ళాలి, ఎందుకంటే చెప్పాను కదా ఇక్కడ చాలా రష్ ఉంటుందండి ఈవినింగ్ టైము. ఎంతమంది అంటే మనకు చాలా తోపుడు బండ్లు ఉంటాయి. సో ఇది ఇన్ఫర్మేటరీ సైన్, యూటర్న్ తీసుకోవచ్చు అని ఉంది అక్కడ. సో ఇక్కడ ఇక్కడ స్పీడ్ బ్రేకర్ అండి, ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది, జాగ్రత్తగా వెళ్ళాలి, అది కాషనరీ సైన్. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ కర్వ్ అండి. సో లెఫ్ట్ సైడ్ మనకి వెళ్తే కర్వ్గా ఉంటుంది. సో చెప్తున్నారు చూసారా స్పీడ్ బ్రేకర్ వచ్చింది. సో ఇక్కడ పెడెస్ట్రియన్ క్రాసింగ్ అండి. ఇక్కడ రెడ్గా డాట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి పాదచారులు క్రాస్ అవుతారు అవతల రోడ్డు సైడు. సో ఇక్కడ ముందుకెళ్తే బస్ స్టాప్ ఉంటుందండి, బస్సు ఆగే ప్లేసు. ఇక్కడ ఇన్ఫర్మేటరీ సైన్. సో ఇది ఇన్ఫర్మేటరీ సైన్ అండి, ఇక్కడ బస్ స్టాప్ ఉంటుంది. సో అటు చూడండి బిర్లా మందిర్ టెంపుల్, చాలా బాగుంటుంది. మనం ఇప్పుడు ఫ్లైఓవర్ నుంచి కిందికి వెళ్తున్నాము. సో ఇక్కడ సింబల్ కాషనరీ సైన్, రోడ్ మెర్జ్ అని ఉందండి. అంటే మన కింది నుంచి కూడా రోడ్ కలుస్తుంది కాబట్టి మెర్జ్ అవుతుంది కాబట్టి అక్కడ కాషనరీ సైన్ ఉందండి. సో ఇక్కడ స్కూల్ జోన్, నిజాం కాలేజ్ కాబట్టి స్కూల్ జోన్ కాషనరీ సైన్. సో ఇక్కడ టాయిలెట్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి. సో ఇన్ఫర్మేటరీ సైన్ అది. సో అలాగే ముందుకెళ్తే ఇక్కడ స్కూల్ జోన్ అని కూడా ఉంది నిజాం కాలేజ్ గురించి. సో ఇక్కడ టాయిలెట్స్ ఫెసిలిటీ ఉంది సులభ కాంప్లెక్స్. సో అది ఇన్ఫర్మేటరీ సైన్. ఇక్కడ బస్ స్టాప్ ఉంది, ఇన్ఫర్మేటరీ సైన్. సో ఇక్కడ రైట్ హ్యాండ్ కర్వ్. సో ఇది కాషనరీ సైన్, ఇది హ్యాబిట్స్ సైడ్ వెళ్తుందండి. ఇక్కడ స్కూల్ జోన్, ఇక్కడ రైట్ సైడ్ మనకు పురాతనమైన స్కూల్ ఉంది. ఇక్కడ కాషనరీ సైన్ డేంజర్ సైన్ అండి. సో ఇక్కడ నో పార్కింగ్ అని కూడా ఉంది. ఇదండి మన వీడియో. ట్రాఫిక్ సైన్స్ గురించి తెలుసుకున్నారు అనుకుంటున్నా. మరిన్ని వీడియోల కొరకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి.